తాల్ రేడియో తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. తాల్ వ్లాగ్స్లో భాగంగా రకరకాల ఫౌండేషన్స్ కలిసి వారు చేస్తున్న సేవల గురించి వారి నుంచి ఎంతో ఇన్స్పిరేషన్ పొందుతూ ఉంటాం కదా. ఈరోజు మహబూబాబాద్లో ఉన్న సుశ్రుత ఫౌండేషన్ ఫౌండర్ రవీందర్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాము. వైద్య వృత్తిలో ఉంటూ పేదలకు నాణ్యమైన వైద్యం తక్కువ ధరలో అందించాలనే ఉద్దేశంతో సుశ్రుత ఫౌండేషన్ని స్థాపించి ఎంతో మంది పేదలకు అతి తక్కువ ధరలకే వైద్యం చేస్తూ ఈయన చాలా పేరు పొందారు. మరి ఈ సుశ్రుత ఫౌండేషన్ ఎప్పుడు నెలకొల్పారు, దీని వెనుక ఉన్న ఇన్స్పిరేషన్ ఏంటి, దీని ద్వారా ఎలాంటి సేవలు అందిస్తున్నారు, అలాంటి విశేషాలన్నీ కూడా రవీంద్ర గారిని అడిగే తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ రవీందర్ చౌకీదార్. సుశ్రుత ఫౌండేషన్ అనేది బీజం పడ్డది ఎక్కడంటే, నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేస్తూ ఉండేవాడిని. చేస్తూ ఉన్నప్పుడు సెకండ్ ఇయర్లో అనుకుంటాను, 2003 ఆ ప్రాంతంలో ఏంటంటే పక్కన చుట్టుపక్కల నుండి అఫ్జల్గంజ్, చాదర్ఘట్, తర్వాత కింగ్కోటి ఏరియాలలో స్లమ్ ఉండేటి అనమాట. ఆ స్లమ్స్లో ఉండే పిల్లలకి న్యూట్రిషన్ గురించి కానీ ఆరోగ్యం గురించి కానీ చెప్పాలి అనేది మాకు ఆర్ఎస్ఎస్లో సేవా భారతి అని ఉంటుందన్నమాట. వాళ్ళు మాకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సో అక్కడి నుండి నేను ఆ బస్తీలకు వెళ్ళడం చేస్తూ ఏం చేశామంటే, 2002 ఎండింగ్లో మేము ఉస్మానియా మెడికల్ కాలేజ్ మా సీనియర్స్ 98 బ్యాచ్ వాళ్ళతో కలిసి ఉస్మానియా మెడికల్ స్టూడెంట్స్ ఫర్ సర్వీస్ అండ్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేశామన్నమాట. అట్లా అక్కడి నుండి ఇంకొక సీనియర్ రాజశేఖర్ రెడ్డి అని ఉండేటాయన, ఆయనేమో యజ్ఞాన్ని స్టార్ట్ చేశారు. ఇక నాకు కూడా చెయ్యాలి, మనం ఏదో ఒక చేయాలన్న ఉద్దేశంతో నేను సుశ్రుత ఫౌండేషన్ అని నేను స్టార్ట్ చేశాను అనమాట. అయితే సుశ్రుతాన్ని ఎందుకు స్టార్ట్ చేశానంటే, నేను ఉండే హాస్టల్ పేరు సుశ్రుత నిలయం. సో నేను సుశ్రుతుడి గురించి బాగా అప్పుడే రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను అనమాట. సో నాకు ఎందుకో చాలా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఆయన ప్రపంచంలోనే మొట్టమొదటి సర్జన్, తర్వాత మత్తు లేకుండా నొప్పి తెలియకుండా సర్జరీ ఎలా చేయాలి, ప్లాస్టిక్ సర్జరీ ఎలా చేయాలనేది ఆయన యొక్క నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేసి నేను తెలుసుకోవడం అనేది జరిగిందనమాట. అట్లా నాకు చాలా ఇన్స్పైర్ అయ్యి అక్కడ 2006 వరకు ఓఎంఎస్డీలో మేము వర్క్ చేసిన తర్వాత 2006లో నేను సుశ్రుత ఫౌండేషన్ అనేది మొదలు పెట్టడం జరిగిందనమాట అనధికారికంగా. సుశ్రుత ఫౌండేషన్ నుంచి మీరు ఎలాంటి సర్వీసెస్ చేస్తారు అంటే, ఇప్పుడు సుశ్రుత ఫౌండేషన్ కింద ఒక లైన్ ఉంటుందన్నమాట. సుశ్రుత ఫౌండేషన్, సనాతన సుశ్రుత ఫౌండేషన్ ఫర్ హెల్త్, కల్చర్ అండ్ ఎడ్యుకేషన్. హెల్త్ అంటే నేను డాక్టర్ని కాబట్టి పేదవాళ్ళు ఎంతోమంది ఉంటారు. నేను ఆల్రెడీ స్లమ్ ఏరియాలలో వెళ్ళి పిల్లలకి మేము ఎడ్యుకేషన్ ఇవ్వడం, ఒకటి వాళ్ళకు కావాల్సిన ట్యాబ్లెట్స్ ఇవ్వడం, తర్వాత న్యూట్రిషనల్కి సంబంధించిన ఆహార పదార్థాలు కూడా మేము సేవా భారతి ద్వారా అందించేవాళ్ళం అన్నమాట. సో ఇది హెల్త్ పరంగా ఉండేది. తర్వాత కల్చర్ ఏంటంటే, మన భారతీయ సనాతన ధర్మంలో మన యొక్క భారతీయ వైదిక ధర్మము ఈ ప్రపంచానికి అందించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం. తర్వాత పురాతన దేవాలయాలు ఏవైతే నిరాధారణకు గురై ఇప్పటికీ శిథిలావస్థలో ఉన్నాయో అలాంటి ఆలయాలను వాటి యొక్క అస్తిత్వాన్ని కాపాడడం, ఇది కల్చర్కి సంబంధించింది. ఎడ్యుకేషన్ ఏంటంటే, నేను కూడా చాలా పేదరికం నుండి వచ్చిన వాడిని, మాది కూలి కుటుంబం అన్నమాట. సో ఆ స్థితి నుండి వచ్చిన వాళ్ళం. సో ప్రతిభ కలిగి పేదరికంలో మగ్గుతున్నటువంటి విద్యార్థులకు ఆర్థికంగా సహాయం చేయడం, అంటే వారి యొక్క ట్యూషన్ ఫీజు కట్టడం, లేకపోతే వారికి ఏమైనా పుస్తకాలు కొనిపించడం, అలాంటివి చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే, మేము అలా చాలామందికి మేము హెల్ప్ చేయడం జరిగింది అనమాట. అట్లా దాని యొక్క ఉద్దేశం అన్నమాట అది. ఓకే సార్, మీది పేద కుటుంబం అని చెప్పారు. సో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడ పుట్టారు? నేను పుట్టింది ఇక ఏనుగల్లు తూర్పు తండ అనే విలేజ్. వరంగల్, పూర్వ వరంగల్ జిల్లా అది. ఇప్పుడు ప్రస్తుతం కూడా వరంగల్ జిల్లాలోనే ఉంటుంది. సో అది వరంగల్ జిల్లా నుండి ఒక 32 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. తూర్పు తండ అనే చిన్న కుగ్రామము. అక్కడ 2000 సంవత్సరం వరకు చాలా తక్కువ ఉద్యోగస్తులు ఉన్నటువంటి తండ అనమాట. అక్కడి నుండి ప్రస్తుతం ఆ విలేజ్ అనేది హైలీ ఎడ్యుకేటెడ్, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ ఉన్నటువంటి తండ అనమాట. అక్కడ మా నాన్నగారు, మా అమ్మగారు వ్యవసాయ కూలి, మేమిద్దరం అన్నదమ్ములము. సో నేను వచ్చేసి డాక్టర్ని, మా తమ్ముడు వచ్చేసి ఇంజనీర్. ప్రస్తుతం ఆయన పూణేలో జాబ్ చేస్తున్నారు. అంత చిన్న గ్రామంలో ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మీకు ఎలా తెలిసింది? మా నాన్నగారు, ఇందులో మా నాన్నగారికి అక్షరం ముక్క రాదు, కానీ ఆయనకి ఏంటంటే కొంచెం పెద్ద వాళ్ళు ఉంటారు కదా, రాజకీయంగా పెద్దవాళ్ళతో కొంచెం ఎందుకు ఆ చనువు బాగా పరిచయం ఉండేది. సో వాళ్ళందరూ మా నాన్నగారికి చెప్పేటోళ్ళు, అరే బాబు నువ్వు మీ పిల్లల్ని చదివించు. అలాగే ఆయన కూడా
చదువు మీద చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. ఆస్తులు అమ్మేసైనా పర్వాలేదు, కూలి చేసైనా పర్వాలేదు, కానీ పిల్లల్ని చదివించాలి అనేది ఆయన యొక్క మోటో అన్నమాట. ఆయన ఊర్లో ప్రతి ఇంట్లో సాయంత్రం 6 అయిందంటే అందరి ఇళ్ళలో కూర్చొని పిల్లల్ని చదివించాలని అందరూ చెప్పుకుంటూ పోయేటోడు అనమాట. సో ఆయన ఒక స్ఫూర్తి నాకు బాగా, మా నాన్నగారు. బ్యాక్ టు సుశ్రుత ఫౌండేషన్ 2006లో అన్అఫీషియల్ గా స్టార్ట్ చేశారు. సో ఇది అఫీషియల్ గా ఎప్పుడు అయింది? అయితే మేము మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. సో మా ఫ్రెండ్స్ మేము కలిసి చిన్న చితక సహాయ కార్యక్రమాలు, అంటే 1000-2000 రూపాయలు, ఒక 3000 రూపాయలు. ఒక విద్యార్థి ఇప్పుడు కానిస్టేబుల్ కోచింగ్కి వెళ్తున్నాడు, తనకు పుస్తకాలు కావాలి, తనకు ఒక 2-3 రూపాయలు ఖర్చు అవుతుంది. అలా నేనే సొంతగా నేను యశోదలో పనిచేసేటప్పుడే, అంటే డ్యూటీ డాక్టర్గా పనిచేసినప్పుడు నాకు ఒక 15,000-16,000 జీతం వచ్చేది అనమాట. అందులో నుండి తీసి ఒక 2,000-3,000 రూపాయలు వాళ్ళకి పుస్తకాలు ఇప్పించడం, అలా చేయడం చేసేవాడిని అనమాట నేను బాగా. ఆ విధంగా సొంత ఖర్చులతోటే వెళ్ళేవాళ్ళం. మాకేం ఆర్థికంగా బయట నుండి ఎవరు సహాయం చేసేవాళ్ళు కాదు. కాకపోతే కొంతకాలం అయిన తర్వాత మా సీనియర్స్, ఇప్పుడు డాక్టర్ ప్రభాకర్ అన్న అని ఉన్నారు, ఆయన న్యూరో సర్జను, తర్వాత మమతారెడ్డి మేడం, కార్డియాలజిస్ట్ మేడం ఉన్నారు. సో వాళ్ళకు నా గురించి బాగా తెలుసు అనమాట. నేను ఎప్పుడన్నా సోషల్ మీడియాలో పెడితే రవీందర్కి సపోర్ట్ చేయాలని, అంటే మా ఫ్రెండ్ ఇంకొక సరస్వతి అని యుఎస్లో ఉంటుంది అనమాట. తర్వాత ఇంకొక మా కొడుకు అవుతాడు, ఆయన బ్యాంక్ మేనేజరు సంతులాల్ అని. సో వీళ్ళకి ఏంటంటే సోషల్ మీడియాలో ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు. వాళ్ళకి సోషల్ మీడియాలో నేను పెట్టగానే ఇంత డబ్బు కావాలి అనగానే నేను ఏం చేస్తానంటే వాళ్ళు పంపించినప్పుడు, నా అకౌంట్ పంపించినప్పుడు నేను వెంటనే ఫేస్బుక్లోనే అప్డేట్ చేసేవాను ట్రాన్స్పరెన్సీ కోసం. సో నాకు ఇంత డబ్బు జమ అయిందని, ఆ డబ్బు జమ అయిందని అనగానే మళ్ళీ ఆ విద్యార్థి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి డొనేట్ ఆయనకి ఇస్తూ మళ్ళీ ఒక ఫోటో దిగి మళ్ళీ మాకేంటంటే ఆడిట్ అంతా సోషల్ మీడియాలోనే. సో ఆ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసేవాళ్ళం అనమాట. అలా చాలా మందికి చేసాం అనమాట మేము. ఓకే, అలా మీ ఒక్కరితో కొంతమంది ఫ్రెండ్స్తో సాయాలతో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎంతవరకు స్ప్రెడ్ అయిపోయిందండి ఇది? ఇప్పుడు చాలా పెద్ద అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం సుశ్రుత ఫౌండేషన్ ద్వారా ఒక 5 నుండి 7 పిల్లలకి మేము కొంతమందికి ట్యూషన్ ఫీజు ఎంబీబీఎస్ చేస్తున్నారు పిల్లలు. ఇక్కడ మా గౌట్ మెడికల్ కాలేజ్లో కూడా ఇక్కడ ఒక 3-4 పిల్లలకి ట్యూషన్ ఫీజులు కట్టడం, వాళ్ళకి పుస్తకాలు ఇప్పించడం. తర్వాత రిమ్స్ ఆదిలాబాద్లో, తర్వాత రిమ్స్ నిజామాబాద్లో పిల్లలు చదువుతున్నారు, వాళ్ళకు ట్యూషన్ ఫీజులు కట్టడం. ఒక్కొక్కసారి అడ్మిషన్ ఫీజుకి 1 లక్ష రూపాయలు కావాలి అంటే ఇక్కడ మన వెంకట్రామ్ తండా నుండి ఒక అబ్బాయి ఉన్నాడు, తనకు చాలా పేదవాడు అబ్బాయి, పాపం 2 ఏళ్ళు సొంతగా కూర్చొని ఎంబీబీఎస్ సీట్ కొట్టాడు. సో వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం వల్ల మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి లైవ్లో చూపెట్టి వారికి మేము 1 లక్ష రూపాయలు ట్యూషన్ ఫీజు కట్టడం అనేది జరిగిందనమాట. సో ఆ విధంగా చేస్తున్నాం. అయితే అఫీషియల్గా వచ్చేసి 2016లో ఈ సనాతన సుశ్రుత ఫౌండేషన్ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. దానికి ఇప్పుడు అఫీషియల్గా బ్యాంక్ అకౌంట్, తర్వాత 80G12A దర్పణ్ అండ్ ఎవ్రీథింగ్ పర్మనెంట్, దానికి ఒక ఆడిట్ వ్యవస్థను పెట్టి అందులో డోనర్స్ వస్తే పిల్లలకి మేము చెక్స్ అందించడం అనేది జరుగుతుంది అనమాట. ఎవ్రీ ఇయర్ పిల్లలకి బుక్స్ కొనిపించడం అనేది ఈ ఆనవాయితీగా నడుస్తుంది అనమాట. ఓకే, సో ఈ ఫౌండేషన్ నుంచి ఇప్పుడు వాలంటీర్స్ కానీ యాక్టివ్ మెంబర్స్ కానీ ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉంటారు. ప్రతి ఒక్క సబ్స్క్రైబ్, నాకు ఫేస్బుక్లో ఉండేటువంటి ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారో అందరూ దాంట్లో మెంబర్స్ అనమాట. అది వాళ్ళకి స్పెసిఫిక్గా నేను ఇలా ఉంటేనే నేను మెంబర్ అని ఏం లేదు. ఎవ్రీబడి ఈజ్ అ మెంబర్ ఆఫ్ సనాతన సుశ్రుత ఫౌండేషన్. మేమంటే విలేజ్లకు వెళ్ళిపోతుంటాం, ప్రజలకు అవగాహన కల్పిస్తుంటాం, తర్వాత మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం, మెడిసిన్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం ఉచితంగానే. మెడిసిన్, బ్రాండెడ్ మెడిసిన్స్, ఎథికల్ మెడిసిన్స్, నా హాస్పిటల్లో ఏవైతే నేను ఇక్కడ నా ఫార్మసీలో ఉంటాయో అవే మెడిసిన్స్ మళ్ళీ పేద ప్రజలకు వెళ్ళి ఉచితంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది మేము పంచిపెడతా ఉంటాం అన్నమాట, క్యాంపులు పెట్టి. సో ఇలా ఇప్పటి వరకు మీ ఫౌండేషన్ తరఫున ఎంతమంది వరకు అంటే మేము ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. ఇక్కడ ఈ సుశ్రుత హాస్పిటల్ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు మినిమం బేసిక్ ఖర్చులు, అంటే ఇప్పుడు మెడిసిన్స్ కి ఖర్చులు అవుతాయి, అనస్థీషియా డాక్టర్, నేను సర్జన్ కాబట్టి అనస్థీషియా డాక్టర్కి ఖర్చు అవుతుంది, తర్వాత థియేటర్కి అరేంజ్మెంట్స్కి ఒక 3-4 వేలు ఖర్చు అవుతుంది, తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత మందులకు మళ్ళీ ఇంకా వీటికి కట్టేస్తే అయిపోతుంది. సర్జన్ ఛార్జెస్ పూర్తిగా నేను తీసుకోక దాదాపుగా ఇప్పుడు 3 years నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే నేను సర్జన్ ఛార్జెస్ తీసుకోను దాదాపు, అది చాలా తక్కువ. అంటే బయట ఒక 50,000కు సర్జరీ అవుతుంది అనుకోండి, ఇక్కడ మా దగ్గర 23,000-24,000కి అయిపోతుంది అనమాట. సో అది మేము అంటే ప్రజల్ని ఆరోగ్యపరంగా, వారికి ఆర్థిక పరంగా కూడా మేము చేదోడు వాదోడుగా ఉండాలనేది మా యొక్క ఆలోచన అనమాట.
ఓకే సార్. ఆ వ్యవస్థను డెవలప్ చేస్తున్నాం. యా, ఇంతమందికి ఫీజులు కట్టి ఇలా చేస్తూ ఉంటారు కదా. సో మీకు ఎప్పుడైనా బాగా సాటిస్ఫాక్షన్ అంటే నేను ఫౌండేషన్ స్థాపించినందుకు ఇది నాకు చాలు అని అనిపించింది ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి సంఘటనలు. ఇక్కడే మరి చెట్ల ముప్పారంలో ఒక ఆమె ఉంటుంది, పాపం ఆమె ఐలమ్మ అని. ఓకే సార్. మీరు చూస్తే దాన్ని నా ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది, అది ఐలమ్మ అని. ఓకే సార్. ఆమె ఎక్కడెక్కడో తిరిగి పాపం 5 లక్షలు 6 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పేసి వస్తే ఎవరో మన ఫౌండేషన్ గురించి చెప్పినప్పుడు ఆమెకు మొత్తం కలిసి ఒక 50 నుండి 60 వేల ఖర్చుతోటే చాలా, అసలు ఇక్కడ మహబూబాద్ జిల్లా పుట్టినప్పటి నుండి ఆ సర్జరీ ఇక్కడ చేయలేదు ఎవరు. ఆ సర్జరీని నా మిత్రుడు డాక్టర్ వినోద్ కుమార్ దుస్సా, ఆయన సహాయంతో మేమిద్దరం కలిసి చేశాము. నవ్ షీ ఈజ్ వెరీ హ్యాపీ. అండ్ ఆమెను ఇక్కడే కూర్చోబెట్టి మేము రోజుకు ఒక 200-300 రూపాయలు ఇచ్చి ఇక్కడే, ఆమె వర్క్ చేసుకోలేదన్నమాట. సో తనని ఇక్కడే పెట్టి మేము కొన్ని పనులు, అంటే ఉండికి నాకేదో నా ఒక తల్లి లెక్క మమ్మల్ని చూసుకుంటాం అనమాట. సో ఆమె చాలా, ఆమె ఇక ఆ రోజు మేము చాలా హ్యాపీ. అంటే ఆమె ఎందుకంటే ఆ సమస్య వల్ల ఆమె చనిపోదామని అనుకున్నాను. షీ అటెంప్టెడ్ సూసైడ్, హ్యాంగింగ్ కూడా చేసుకున్నాను. ఈ సమస్య ఎవరు పరిష్కరిస్తలేరని. సో ఆ సమస్యకు పరిష్కారం మా సనాతన సుశ్రుత ఫౌండేషన్ ద్వారా మేము ఇవ్వడం అనేది జరిగింది అనమాట. అండ్ మీ ఫౌండేషన్ ఫ్యూచర్ గోల్స్ ఏంటి సార్? ఇప్పుడు ఫ్యూచర్ గోల్స్ ఏంటంటే మానకోట జిల్లా కేంద్రానికే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రానికి, అంటే ఒక పేదవాడు ఆరోగ్యం విషయంలో సరైన సలహాలు పొందక మార్గ మధ్యంలో వైద్యాన్ని వదిలేసి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎంతో ఉన్నారు. ఒకటి అవగాహన లోపం, 2 ఆర్థిక పరిస్థితులు బాగలేక. సో అవగాహన మేము ఎలా కల్పిస్తున్నాము, ఆర్థిక పరిస్థితిని అధిగమించాలంటే వాళ్ళకు సరైనటువంటి ప్లాట్ఫామ్ దొరకాలి, ఏది వైద్యం అందుకోవడంలో. సో అలాంటి పేద ప్రజలకి సరైన వైద్యాన్ని అందించే ఒక కొత్త వ్యవస్థని ఇక్కడ నిర్మించాలనేది మా యొక్క గోల్ అనమాట. అది డెడ్ చీప్లో, ఇక్కడంతా ట్రైబల్ జోన్ ఇదంతా. ఈ ట్రైబల్ జోన్లో మహిళలు ఏంటంటే వారికి ఆరోగ్యం పైన అవగాహన సరిగ్గా ఉండదు. సో వాళ్ళు ఆల్మోస్ట్ క్యాన్సర్, సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లేకపోతే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు కానీ వాళ్ళు చాలా నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఎలా ఉంటుందో తెలియదు, దాని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు. అలాంటి వాటిని గుర్తించి మేము ముందస్తుగానే వారికి ఆరోగ్యపరమైన సలహాలు ఇచ్చి చికిత్స చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో అలాంటి వాటిని ప్రమోట్ చేయడం. ఇక్కడ ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ట్రైన్ ఛార్జీలు కూడా ఉండవు, వెళ్ళాలంటే ట్రైన్ ఛార్జెస్ కూడా అసలు ఉండవు అనమాట. సో అలాంటి పరిస్థితి నుండి వాళ్ళని కాపాడాలి. ఇలాంటి ట్రైబల్ ఏరియాలలో ఆ వసతులు కలిగినటువంటి హాస్పిటల్ని నిర్మించాలనేది మా యొక్క సంకల్పం. సూపర్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఫైనల్గా మా రేడియో తరఫున ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? నేను కోరుకునేది ఏంటంటే సనాతన సుశ్రుత ఫౌండేషన్కి మాకు మంచి డాక్టర్స్ టీం ఉంది. మాకు గుడ్ ఫిజిషియను డాక్టర్ రాంబాబు ఇజ్జగాని అని, ఒక మంచి పీడియాట్రిషియను డాక్టర్ పద్మా రాథోడ్, తర్వాత మంచి ఆంకో సర్జను డాక్టర్ దుస్సా వినోద్ కుమారు, మంచి న్యూరో సర్జను డాక్టర్ బోడకొండల ప్రభాకరు, మై సెల్ఫ్ నేను సర్జన్ని, నేను జనరల్ సర్జన్ని. సో మేమేందంటే ఇప్పుడు బయటికి వెళ్ళి డబ్బులు ఎక్కడో వేస్ట్ చేసుకోకుండా మా ద్వారా వెళ్తే ఏంటంటే మీరు బయట అయ్యేదానికంటే ఒక 10-20 వేలు తక్కువైందంటే మీరు 10-20 వేల రూపాయలు మీరు సంపాదించుకున్నట్టే. అండ్ మేము ఖచ్చితమైనటువంటి అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి వరల్డ్ హెల్త్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏవేవైతే గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ ప్రకారం చికిత్స చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ సర్వీసెస్ని కామన్ మ్యాన్ వాడుకోవాలి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం మా బాధ్యతగా భావిస్తున్నాం. సో మా సంస్థ యొక్క సేవలను మీరు అందుకోండి, ఆరోగ్యంగా జీవించండి, ఆర్థిక దోపిడీకి గురి కాకండి. సూపర్. మిమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే ఫేస్బుక్లో ఈజీగా పేదవాడు నా కేర్ ఆఫ్ అడ్రస్, వాళ్ళు ఎప్పుడైనా ఎలాగైనా కాంటాక్ట్ అవ్వచ్చు నన్ను. థ్యాంక్ యూ సార్. చూశారు కదా సుశ్రుత ఫౌండేషన్ రవీందర్ గారి ఇంటర్వ్యూ. మరొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ వారం కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తాల్ రేడియో తెలుగు.